రాజబాబు గారు మన చిరంజీవి గారి డైలాగ్ చెప్తున్నారు. చిరంజీవి గారు ఎందుకంటే రాజబాబు గారు చిరంజీవి గారు కలిసి నటించారో లేదో తెలియదు. రాజబాబు గారు చిరంజీవి గారు ఇందిరా డైలాగ్ లేకపోవచ్చు, ఎందుకంటే చాలా ఓల్డ్. రాజబాబు గారు చిరంజీవి గారి డైలాగ్ ఇందిరాలో. రాలనుకున్నావా, లేరనుకున్నావా, కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, తన వరసలు మార్చుంటాడు అనుకున్నావా, అదే రక్తం, అదే పౌరుషం, వీర మనోహర రెడ్డి. ఈ డైలాగు రాజబాబు గారు. ఇక్కడ చిరంజీవి గారు వాయిస్ మామూలుగానే బేస్ గా ఉంటది. ఇంద్ర అన్నప్పుడు చిరంజీవి గారు ఇంకా బేస్ లో చెప్పారు, ఆ రాయలసీమ పౌరుషం ఉట్టుపడేలా. ఇప్పుడు ఎక్కడెక్కడ పట్టి చెప్తారు రాజబాబు గారు. రాయలసీమకి వెళ్ళాను, కాశీకి వెళ్ళాను, కాషాయం చేరుకున్నారా, అదే రక్తం, అదే పౌరుషం, ఆ చోర మొత్తం. అయ్య బాబోయ్ ఏమిటి ఈ స్టైల్లో ఉంటుంది. సూపర్ సార్, సూపర్. రాజబాబు గారి పాత సినిమాలు చూస్తే సేమ్ అసలు ఇప్పటి వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఆ వాయిస్ చూస్తే కనుక చాలా బాగుంటాయి. సూపర్ అండి, సూపర్ కాంబినేషన్. చిరంజీవి గారిది, రాజబాబు గారిది. నెక్స్ట్ ఇంకోటి పిక్ చేసుకోవాలి. ఇవి మొత్తం మీకే సార్, మొత్తం పిక్ చేసుకోవాలి. బాలయ్య విత్ మోహన్ బాబు గారి కాంబినేషన్. బొమ్మరిల్లో సిద్ధార్థ గారు, ప్రకాష్ రాజ్ గారు క్లైమాక్స్ డైలాగ్ అందరినీ కదిలించింది. ఆ డైలాగ్ లో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ మోహన్ బాబు గారు, బాలయ్య గారు మన సిద్ధార్థ గారి